రాష్ట్రాల్లోని మామిడి తోటలు పూత పిందె దశలో ఉన్నాయి. గత 2 ఏళ్లుగా కరోనా ప్రభావంతో రైతులు ఆశించిన ఫలితాలు తీయలేదు. ఈసారి మంచి ఫలితాలు సాధించాలంటే పూత దశలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు. అయితే వాతావరణం మార్పుల కారణంగా పూత దశలో తేనె మంచు పురుగు, తామర పురుగు, బూడిద తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంటుంది. వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి, లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఈ తెగుళ్ల నివారణకు రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జి వేణుగోపాల్. వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ మామిడి పళ్ళు గుర్తొస్తాయి. సీజన్లో ప్రతి వ్యక్తి కనీసం 2-3 మామిడి పళ్ళు తినకుండా ఉండలేరు. ప్రస్తుతం రబీలో మామిడి పూత పిందె దశలో ఉంది. అయితే మామిడి పంటలో పూత దశే కీలకం. పూతను రక్షించుకుంటేనే ఆశించిన దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పూత దశలో ఎక్కువగా తేనెమంచు పురుగు, పిందె దశలో తామర పురుగు, బూడిద తెగుళ్లు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. తేనెమంచు పురుగు వల్ల పంట నష్టం మార్చి నెల చివరి వరకు ఉంటుంది. లేత కొమ్మలు పూత నుంచి రసాన్ని పీల్చి పంట దిగుబడి తగ్గిస్తుంది. మరోవైపు బూడిద తెగులు ఆశించడం వల్ల మామిడి రెమ్మలపై, పిందెలపై బూడిద రంగు బూజు ఏర్పడి పూత, కాత రాలిపోతుంది. వీటి నుండి పంటలను ఏ విధంగా కాపాడుకోవాలో తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జి వేణుగోపాల్. మామిడి పూత దశకు అలాగే చిన్న చిన్న పిందెలు ఏర్పడే దశలో ఉంది. కాబట్టి మామిడి సంబంధించిన రైతులందరూ కూడా ముఖ్యంగా మనకు ఇప్పుడు మన పూత దశలో, అలాగే పూమొగ్గ దశలో, అలాగే నల్లపూత దశలో మనకు మామిడి తోటలు మనం గమనిస్తున్నాము. పూమొగ్గ దశలో అంటే మనకి ఇప్పుడు మనకు కొన్ని మొగ్గలు ఏర్పడుతున్న దశలో మనము రైతులందరూ కూడా దీన్ని గమనించాలి. లేదంటే మనకి తేనె మంచు పురుగులు మనకి దీన్ని చేరి ఆ యొక్క పూర్తిని నల్లపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు గమనించినట్లయితే దీనికి ఇండాక్లోపిడ్ మందును మనకు లీటర్ నీటికి 0.3 ml కలిపి పిచికాల్సినట్లయితే ఈ యొక్క పూమొగ్గ దశలో మనము తేనెమంచు పురుగును నివారించవచ్చును. ఈ యొక్క తేనెమంచు పురుగులన్నీ కూడా మనకు మొదటగా చిన్న చిన్న ఆకులపైన, అలాగే చిన్న చిన్న పూగుచ్చాలపైన ఆ విధంగా ఏర్పడుతుంటుంది. దాని మీద వచ్చి ఈ యొక్క పూర్తిని నాశించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని గమనించి, అలాగే పూత దశలో అంటే పువ్వులు బాగా విచ్చుకున్న తర్వాత చిన్నగా పిందెలు ఏర్పడే దశలో మనకు ఈ యొక్క తేనెమంచు పురుగుని గమనించి దీనికి సంబంధించి మనము థయోమిథాక్సమ్ మందుని మనకు లీటర్ నీటికి 0.3 గ్రాములు కలిపి పిచికాల్సినట్లయితే ఈ యొక్క తేనెమంచు పురుగును నివారించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క తేనెమంచు పురుగు నివారణ మనం తీసుకున్నట్లయితే నివారణ లోపం జరిగినట్లయితే ఈ యొక్క పూగుచ్చం మొత్తం కూడా నల్లబరిపోయి మాడిపోయి రాలిపోయే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకు 20-30% మనకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. అంటే పిందెలు ఎక్కువ ఏర్పడకుండా ఈ యొక్క పూగుచ్చం మొత్తం కూడా రాలిపోయే విధంగా ఉంటుంది. అదేవిధంగా మనకు బటానీ సైజులో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క తేనెమంచు పురుగులు చేరి ఈ యొక్క కాయలపైన చిన్న గీతలు గీయడం, అలా గీకడం ద్వారా ఈ యొక్క పిందెలు కూడా రాలే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ దీన్ని గమనించుకొని తేనెమంచు పురుగుని ఎప్పటికప్పుడు గమనించుకొని ఈ యొక్క ఇమిడాక్లోపిడ్ మందుని, అలాగే ఫిప్రోనిల్ మందు కూడా మన మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది లీటర్కి వచ్చేసి 2 ml కలిపి పిచికాల్సినట్లయితే ఈ యొక్క తేనెమంచు పురుగులను నివారించవచ్చును. అలాగే మనము దీనితో పాటుగా తామర పురుగులు కూడా మనము యొక్క మామిడి తోటలో మనం గమనిస్తూ ఉంటాము. ఇవి ఎక్కువగా మనకు బఠానీ గింజ సైజులో ఉంటే ఈ కాయలపైన ఎక్కువ చేరి మనకు గీకడం ద్వారా మనకు కాయ యొక్క నాణ్యత దెబ్బతింటుంది. రైతులందరి యొక్క తామర పురుగులు గమనించినట్లయితే మనకు ఫిప్రోనిల్ మందును మార్కెట్లో మీకు దొరుకుతూ ఉంటుంది. దీనికి లీటర్ నీటికి 2 ml కలుపుకొని పిచికాల్సినట్లయితే ఈ యొక్క మందును మనము ఈ యొక్క తామర పురుగును నివారించవచ్చును. అలాగే ఎస్సిపేట్ అనే మందు కూడా మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి 1.5 గ్రాములు కలుపుకొని పిచినట్లయితే ఈ యొక్క తామర పురుగును నివారించవచ్చును. అలాగే ఈ యొక్క మామిడి తోటలో మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు గమనించినట్లయితే మనకు పగటిపూట వెచ్చగా ఉండి రాత్రిపూట చలి ఉండడం వల్ల మనకు ఎక్కువగా మనకు బూడిద తెగులు సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరికీ బూడిద తెగులు మనం ఆకులపైన తెల్లగా పౌడర్ చేరినట్టుగా, అలాగే ఈ యొక్క పుష్పగుచ్చాల మీద మొత్తం బూడిద చల్లినట్టుగా మనకు పౌడర్ చల్లినట్టుగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనము దీని నివారణకు మనకు మార్కెట్లో నీటిలో కరిగే గంధకము లీటర్ నీటికి 3 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఇది నివారించవచ్చును. అలాగే మైక్లోబుటైన్ మందు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క లీటర్ నీటికి వచ్చేసి ఒక 1.5 గ్రామ్ అట్లా కలుపుకొని కూడా మనము దీన్ని నివారణ చేసుకోవచ్చును. అలాగే కిరాతిన్ అనే మందు మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి 1 ml కలుపుకొని కూడా పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క బూడిద తెగులు మనం నివారించవచ్చును.